అందరికీ నమస్తే. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే, అన్ని రకాల జంతువులలో ఉపయోగించే ఒక ఇంజెక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి మెనలెక్స్ ప్లస్ అనే ఇంజెక్షన్. చూడండి, ఇది మెనలెక్స్ ప్లస్. ఈ మెనలెక్స్ ప్లస్ అనే ఇంజెక్షన్ గొర్రెలకు కానీ, మేకలకు కానీ, గొర్రె పిల్లలకు కానీ, మేక పిల్లలకు కానీ, ఆవులకు కానీ, గేదెలకు కానీ, ప్రతి ఒక్క దానికి జ్వరానికి ఉపయోగపడే ఇంజెక్షన్ ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే, జ్వరానికి పనిచేస్తుంది, అండ్ నొప్పులకు పనిచేస్తుంది, మరియు వాపులకు, ఈ 3 రకాల వాటికి పనిచేసే ఇంజెక్షన్ మెనలెక్స్ ప్లస్. ప్లస్ అంటే దీంట్లో 2 ఉంటాయండి, కాంబినేషన్ అనేది 2 ఉంటుంది. మెలాక్సికియం అండ్ పారాసిటమాల్. మెలాక్సికియం అంటే నొప్పులకు, వాపులకు, పారాసిటమాల్ అంటే జ్వరానికి. ఈ ఇంజెక్షను మనం ఏ విధంగా ఉపయోగించాలంటే, ఈ ఇంజెక్షను ఐఎంలోనే ఉపయోగించాలి. ఐఎం అంటే ఇంటర్ మస్కులర్, అంటే కండలోనే ఇవ్వాలి ఇంజెక్షన్. కొన్ని ఇంజెక్షన్లు కండలో ఇవ్వచ్చు, నరాలకు ఇవ్వచ్చు, అలాగే స్కిన్కి ఇవ్వచ్చు. ఇది మాత్రం కండలోనే ఇవ్వాలి. ఇక్కడ రాసి ఉంది, చూడండి మీరు ఒకసారి. ఇది మల్టీడోస్ ఇంజెక్షన్ అండి. మల్టీడోస్ అంటే మనము ఉదయం సాయంత్రం వాడచ్చు అన్నమాట. దీంట్లో ఫర్ ఐఎం యూజ్ ఓన్లీ అంటే ఇది కండలోనే ఇవ్వాలి. ఐఎం అంటే ఇంటర్ మస్కులర్, అంటే కండలోనే ఇవ్వాలి, నరానికి కానీ స్కిన్ కానీ ఇవ్వకూడదు అన్నమాట. ఈ ఇంజెక్షన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఇంజెక్షన్ పవర్ ఎట్లుంటుందంటే, జీవానికి ఏదన్నా గెట్టె నొప్పి అయినా, జ్వరం ఉన్నా, అలాగే ఇంకేమన్నా నొప్పులున్నా కూడా ఈ ఇంజెక్షన్ పక్కగా ఇవ్వాలన్నట్టు. ఈ ఇంజెక్షన్ వల్ల చాలా నెంబర్ 1 బెనిఫిట్ ఏంటంటే, ఈ మెనలెక్స్ ప్లస్ అనేది ప్రెగ్నెన్సీ సేఫ్ అండి. ఒకవేళ జీవము ప్రెగ్నెన్సీతో ఉన్నా, అంటే కడుపుతో ఉన్నా కూడా అబార్షన్ అయ్యే అవకాశము ఉండదు. కాబట్టి ఈ మెనలెక్స్ ప్లస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన మెడిసిన్ జీవాల పెంపకంలో. కాబట్టి ఇది మనం పక్కాగా అవైలబుల్గా మన ఫామ్లో 24 అవర్స్ ఉంచుకోవాలి. ఈ ఇంజెక్షన్ అయిపోగానే మనం ఎమ్మటే మెడికల్ షాప్కి పోయి కొనుక్కొచ్చుకొని మన షెడ్యూలో ఉంచుకోవాలన్నట్టు. కాబట్టి మెనలెక్స్ ప్లస్ అనేది జీవాల పెంపకంలో చాలా ఇంపార్టెంట్ అయిన మెడిసిన్. జీవానికి ఏదైనా డల్లు ఉండి, మేత వేయలేకుండా ఉండి, ఇట్లా బూరంతా పొక్కరిచ్చి, తల కిందికి వాల్చి, నెమరు సరిగ్గా వేయకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు మనం సిమ్టమ్స్ ఏంటంటే, జ్వరం వచ్చిందని అర్థం చేసుకొని ఇంజెక్షన్ ఇవ్వాలండి. ఈ ఇంజెక్షన్ డోసేజ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. 10 కిలోలకు ఒక 1 ml ఇవ్వాలి. 1 ml అంటే కొంతమందికి అర్థం కాదు. 1 ml అంటే మన ఓల్డ్ ఫార్మర్స్ అంటారు, ఒక్క కాటు ఇవ్వాలన్నట్టు. జీవము దాదాపు 30 కిలోలు ఉంటే 3 ml ఇవ్వాలి, 40 కిలోలు ఉంటే 4 ml ఇవ్వాలి. ఈ విధంగా డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక 10 కిలోలకు ఒక 1 ml ఇవ్వాలి ఇంజెక్షన్ అనేది. ఎందుకంటే జీవాలకు అన్నిటికీ, జంతువులకు దేనికైనా జ్వరం అనేది కంపల్సరీ వస్తుంది. అంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నిమ్స్లైడ్ అండ్ పారాసిటమాల్ అని ఉంటుంది, మెలాక్సికమ్ అండ్ పారాసిటమాల్ అంటే రకరకాలు ఉంటాయి దీంట్లో. ఈ మెనలెక్స్ ప్లస్ మాత్రం ఏంటంటే ప్రెగ్నెన్సీ సేఫ్ అన్నట్టు. కాబట్టి ఈ ఇంజెక్షన్ ఖచ్చితంగా ఫామ్లో ఉండాలి. జీవానికి జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, అలాగే ఇంకేమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట, ఈ మెనలెక్స్ ప్లస్ అనేది. ఈ మెనలెక్స్ ప్లస్లో రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. మెనలెక్స్ ప్లస్ అనేది ఇంజెక్షన్ రూపంలో వస్తుంది, అలాగే సిరప్ రూపంలో వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి టాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతుంది ఈ మెనలెక్స్ ప్లస్ అనేది. దీని పవర్ వచ్చేసి, మనం జీవానికి ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినా, లేకపోతే ఇంకేమైనా డెక్కె నొప్పి అయినా, ఇంకేమైనా నొప్పి అయినా, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు 1 ml ఫర్ 10 kg బాడీ వెయిట్. జీవం అనేది 30 కిలోలు ఉంటుంది. 3 ml ఇచ్చామనుకోండి, దాని బాడీలో ఇది ఎంతసేపు ఉంటుందంటే, ఆ నొప్పిని తగ్గించడానికి, ఆ జ్వరాన్ని తగ్గించడానికి ఒక 6 గంటలు మాత్రం పవర్ ఉంటుందండి. నొప్పి రాకుండా, జ్వరం రాకుండా 6 గంటల వరకు ఆపే పవర్ ఉంటుంది మెనలెక్స్ ప్లస్కు. అంటే ఇప్పుడు 24 అవర్స్ నొప్పులు రాకుండా కూడా ఉండే ఇంజెక్షన్స్ ఉన్నాయండి. అవేంటంటే మెగ్లూడైన్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, అది 24 అవర్స్ పనిచేస్తుంది. ఇది మాత్రం 6 గంటలు పనిచేస్తుంది. దీనివల్ల నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మెనలెక్స్ ప్లస్ వల్ల జీవానికి అబార్షన్ కాదండి, పక్కా అన్నమాట ఇది. అది ఒకవేళ జీవము కడుపుతో ఉన్నా కూడా ఇంజెక్షన్ ఇవ్వచ్చు, అబార్షన్ అనేది కాదు.
కాబట్టి ఇది జీవాల పెంపకంలో చాలా ఇంపార్టెంట్ అయిన మెడిసిన్. పక్కా ఉండాలన్నట్టు మన ఫామ్లో. జీవానికి ఏ వ్యాధి వచ్చినా కూడా ఈ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ మెలడెక్స్ ప్లస్ అనేది. జీవానికి అయినా వ్యాధి వచ్చిందనుకో దానికి ఖచ్చితంగా జ్వరం అనేది ఉంటుంది, లేకపోతే నొప్పులు అనేటివి ఉంటాయి. మనకు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ నొప్పులకు, వాపులకు, అలాగే జ్వరానికి 3 రకాల వ్యాధులకు పనిచేస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఫామ్లో ఉంచుకోవాలండి. ఇది లేకుండా జీవాల పెంపకం చేయడం అనేది చాలా కష్టం అన్నట్టు. ఇది పెద్ద కాస్ట్లీ కూడా కాదు ఫ్రెండ్స్. ఇది 100 ml బాటిల్. ఇది 100 mlకు ఒక 180 రూపీసే. చూడండి ఇక్కడ రాసి ఉంది 100 ml. ఇది 180, 180 రూపాయలు మాత్రమే ఇది. కాబట్టి ఇది 2 రకాలుగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒకటి 30 ml దొరుకుతుంది, ఇంకోటి 100 ml దొరుకుతుంది. 100 ml తీసుకోండి. మనకు చాలా ఎక్కువ యూజ్ అయ్యే మెడిసిన్ ఇది జీవాల పెంపకంలో. ఇది ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి 100 ml తీసుకుంటే మనకు కొంచెం డబ్బులు సేఫ్ అవుతాయి, మెడిసిన్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు జీవాల పెంపకంలో ఖచ్చితంగా మన ఫామ్లో ఉండవలసిన మెడిసిన్ ఈ మెలడెక్స్ ప్లస్ అనేది మీరు ఫామ్లో ఉంచుకోండి, మీ జీవాలను కాపాడుకోండి. దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఉన్న వాట్సాప్ గ్రూపున ఈ వీడియోను వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి తమ గొర్రెలను, మేకలను కాపాడుకుంటారు. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ.